ప్రభు అయిన దేవుని పలుకులు ఆలకించు జాతి ఇది. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం నుంచి 28వ వచనం వరకు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం నుంచి 28వ వచనం వరకు. ప్రభు ఇట్లా పలుకుతున్నాడు, మీరు నాకు విధేయులై ఉండవలెనని ఆజ్ఞాపించుతున్నాను. అట్లు చేసినట్లు నేను మీకు దేవుడనవుటకు మీరు నాకు ప్రజలవుటకు వీలు కలుగును. నేను ఆజ్ఞాపించిన విధమున జీవించినట్లు మీకు క్షేమము కలుగునని చెప్పితిని. కానీ వారు నా పలుకులు ఆలకించలేదు, నాకు విధేయులు కాలేదు. మొండితనముతో తమ దుష్ట హృదయము ప్రకారము తాము నడిచిరి. నా చెంతకు రాక నా నుండి వైదొలిగిరి. మీ పితరులు ఐగుప్తు నుండి వచ్చినప్పటి నుండి నేటి వరకు నేను నా దాసులై ప్రవక్తలను మాటి మాటికి మీ చెంతకు పంపుతూనే ఇది. కానీ నా పలుకులు ఎవరు ఆలకించలేదు. మీరు మొండివారై మీ పితరుల కంటే దుష్టులుగా తయారైంది. ఇర్మియా, నీవి పలుకులెల్లా ప్రజలతో చెప్పవచ్చును, కానీ వారు నీ మాట వినరు. నీవు వారిని పిలవవచ్చును, కానీ వారు నీకు ప్రత్యుత్తరం ఇయ్యరు. నీవు వారితో, ఈ జాతి ప్రజలు తమ ప్రభు అయిన దేవుని మాట వినలేదు, తాము పొందిన దండన నుండి పాఠము నేర్చుకునలేదు. ప్రజలలో చిత్తశుద్ధి లోపించినది, దానిని గూర్చి మాట్లాడేవాడు కూడా లేడు. ఇది ప్రభు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. 2. ప్రభువును సంతసముతో స్తుతింపుము. మన రక్షణ దుర్గమైన దేవుని ఆనందముతో కీర్తించము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలోనికి వచ్చేదము. సంతోషముతో కీర్తనలు పాడుతూ ఆయనను వినిపించుదము. అందరూ నేడు మీరు ఆయన మాట వినని ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. 2. శిరము వచ్చి ఆయనను ఆరాధించుదము. మనలను సృజించిన ప్రభువు ముందట మోకరిల్లుదము. ఆయన మన దేవుడు, మనము ఆయన కాచి కాపాడు ప్రజలము, ఆయన మేపు మందలము. అందరూ నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. నేడు మీరు ఆయన మాట విన్న ఎంత బాగుండును. మెరుగోచంత మీ పితరుల వలె, నాడు ఎడారిలో మస్సాచంత మీ పితరుల వలె మీరును హృదయములను కఠినము చేసుకోవలదు. నేను చేసిన కార్యములను చూసిన పిదక కూడా మీ పితరులు నన్ను అక్కడ శోధించి పరీక్షకు గురి చేసిరి. అందరూ నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. సుశేషణకు ముందు వచనము. మీరు చేయి పాపకార్యముల నుండి వైదొలగి నూతన హృదయమును నూతన మనస్సును పొందుడు. ప్రభు మీతో ఉందరుగాక, పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము 11వ అధ్యాయము వచనములు 14 నుండి 23 వరకు. యేసు ఒక మోగ దయ్యమును పారద్రోయుచుండెను. దయ్యము పారిపోవని మోగవాడు మాట్లాడుటను చూచి ప్రజలు ఆశ్చర్యపడేది. కొందరు ఇతడు దయ్యములకు అధిపతియు బెల్జెబూలు వలనని దయ్యములను వెడలగొట్టుచున్నాడు అని. మరికొందరు ఆయనను పరీక్షింపబోయి పరలోకం నుండి ఒక గురుతును చూపుము అని. యేసు వారి ఆలోచనలను గ్రహించి వారితో ఇట్లనెను,
అంతఃకలహములకు గురి అయిన ఏ రాజ్యమైనను నాశనములను, కలహములకు గురి అయిన ఏ గృహమైనను కూలిపోవును. సైతాను రాజ్యము అంతఃకలహములకు గురి అయినచో అది ఎటుల నిలవగలదు? నేను బెల్జెబూలు తోడ్పాటుతో దెయ్యములను పారదోలుచున్నానని మీరు అనుచున్నారు. అటులైన మీ కుమారులు ఎవరి వలన పారదోలుచున్నారు? కనుక వారే మీకు న్యాయాధిపతులు. నేను దేవుని ప్రభావం వలన దెయ్యములను వెడలగొట్టుచున్నాను. కాబట్టి దైవరాజ్యము మీ సమీపమునకు వచ్చి ఉన్నది. బలవంతుడు ఆయుధములను ధరించి తన ఇంటికి కావలి కాచుకున్నచో అతని సంపద సురక్షితంగా ఉంటుంది. కానీ అతనిని మించిన బలవంతుడు ఒకడు అతనిపై పడి జయించిన ఎడల అతడు నమ్ముకొని ఉన్న ఆయుధములను స్వాధీనం చేసుకుని అతడు దోచుకుని సంపదను పంచిపెట్టును. నా పక్షమున ఉండని వాడు నాకు ప్రతికూలుడు, నాతో ప్రోగు చేయని వాడు చెదరగొట్టువాడు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువానికి స్తుతి కలుగును. మృదువంచుల కారముతో ప్రభు పాదపీఠ సన్నిధి సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పురైన సర్వేశ్వరునికి అంగీకారమునట్ల ప్రార్థించండి. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీ ప్రజలను అన్ని విధములైన అవినీతి నుండి విముక్తులను గావింపుము. తత్ఫలితముగా వారు సమర్పించు ఈ అర్పణములు నీకు ప్రీతి పాత్రముగా మారునుగాక. మేము అశాశ్వత సుఖములపై ఆశలు నింపుకొనక నీవు వాగ్దానము చేసిన శాశ్వత ఆనందమును కాంక్షించున్నట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు నీతో ఉండుగాక, నీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు. మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీరినన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించున్నారు, శక్తిమంతులు వడుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను
ఆనందపరచులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్థుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి దీన భావంతో నిన్ను స్థుతించుట ఇట్లనగా సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకము భూలోకము నీ మహిమలో నిండినవి. మహోన్నతమైన హోశాన్న ప్రభురాముడు గురించి బోధనలు మహోన్నతమైన హోశాన్న. బ్రతిమాలుతున్నాము. ఈ విధమునది మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవములసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును ఈ పూజాబలి సమర్పించమని కోరిన వారిని, ఈ ప్రజలందరినీ నీ ప్రేమ యందు పరిపూర్ణము చేయుము. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యంగా ఈ పూజలో మేము పేర్కొన్న నీ సేవకులను జ్ఞాపకం ఉంచుకున్నాము. మరియు నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలియకు మర్యాదతోను, ఆమె నిగ్రహవరుడైన పునీత యోసేపు గారితోను, ధన్యులైన నీ అపోస్తులతోను, వేద సాక్షులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యజీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరుచుతున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైనడు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు ఈరోజు మనందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, మనం దేవుని పక్షాన చేరి ఉన్నామా లేదా దెయ్యముతో మనము చెలిమి చేస్తూ ఉన్నాము. అందుకే చివరిలో ప్రభు అంటున్నాడు, నా పక్షంలో ఉందని వాడు నాకు ప్రతికూలుడు, నాతో పురుగు చేయని వాడు చెదరగొట్టువాడు అని ప్రభు అంటున్నాడు. దెయ్యము చెదరగొడుతుంది, కానీ దేవుడు మనందరినీ కూడా ఐక్యపరుస్తాడు. మరి మనందరి యొక్క ఆలోచనలు,
పనులు ఎలా ఉన్నాయి? మన హృదయము విధేయత కలిగిన హృదయంలాగా మనం జీవిస్తున్నామా, లేదా మొండి హృదయములతో మనము ప్రవర్తిస్తూ ఉన్నాము? భగవంతున్నాడు కదా ఈరోజు భక్తి కీర్తనలో, మీరు మీ హృదయములను కఠినము చేసుకోవలదు, మీ హృదయములను కఠినం చేసుకోవలదు. నేను చెప్పిన మాటలను, నేడు మీరు నా మాటలను ఆలకించిన, విధేయించిన ఎంత బాగుంది. నేను మీ దేవుడు అవుతాను, మీరు నా ప్రజలు అవుతారని భగవంతున్నాను. కాబట్టి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ తపస్సు కాలంలో మనందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఆస్థా జాగరణ రోజు మనందరం కూడా ప్రమాణం చేస్తాం. పిశాచమును విడిచిపెడుతున్నావా అంటే విడిచిపెడుతున్నాను, దాని క్రియలను విడిచిపెడుతున్నావా అంటే విడిచిపెడుతున్నాను. కాబట్టి మనము సైతాను దయ్యం పక్షాన్ని కాకుండా దేవుని పక్షాన్ని మనం చేయాలి. అప్పుడు దేవుడు మనలను తన ప్రజలుగా స్వీకరించి మనం కాపాడుతాడు. అందుకు కావలసిన విధేయత కలిగిన హృదయాన్ని, మొండి హృదయాన్ని తీసివేసి విధేయత కలిగిన హృదయాన్ని మనందరూ కూడా దయచేయమని ప్రభుని వేడుకుంటూ ఈ పూజ సమర్పించిన వారి ఉద్దేశాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తూ పరలోక ప్రార్థన భక్తిగా చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన సహాయము మాకు అనుగ్రహించు. మా యొక్క అపరాధములను మేము మన్నించినట్లు మా అపరాధములను మన్నించు. మమ్మల్ని శోధనలో ప్రవేశపెట్టకుండా కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని, ఆరోగ్యమును ప్రసాదించు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడును. నీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక, మీ ఆత్మతో ఉండుగాక. ఒకరికి ఒకరు పరిహరించే ప్రభువా, లోక పాపం పరిహరించే ప్రభువా, మా శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించిన పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. శుభ శ్రీ యేసుని దైవి కొరతామా, శుభ శ్రీ యేసుని దైవి కొరతామా, ప్రభువే